నా పేరు అనిల్ కుమార్ గాదపాక. నేను గ్రామ తమ్మడపల్లి స్వతంత్ర అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాను. ఈరోజు మా గ్రామంలో నేను మేనిఫెస్టో నిన్న నైటు ధూమ్ధామ్ కార్యక్రమం రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు మీడియా ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, తమ్మడపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, మాకు కసనాతండ నుంచి బడి వరకు రోడ్డు ఉంది. దాన్ని కొన్ని నిధులు వచ్చినాయి అన్నారు. దానికి అదనంగా ఇంకా నిధులు తీసుకొచ్చి మరి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అయినా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ నిధులు తీసుకొచ్చి మరి పూర్తి స్థాయిలో దాన్ని నిర్మాణం చేయడానికి నేను ముందు వరుసలో ఉంటాను. అదేవిధంగా మాది చాలా రోజుల నుంచి, కొన్ని ఏళ్ళ నుంచి, కనీసం 30 సంవత్సరాల నుంచి మా ఊళ్ళో మత్తడి సమస్య బాగుంది. చెరువు కట్ట రోడ్డు నిర్మాణం అనేది సరిగ్గా లేదు. సో అది గతంలో మా నాన్నగారు సర్పంచ్ ఉన్నప్పుడు 70 లక్షలు శాంక్షన్ చేసి కొందరు దారి ఇవ్వకపోవడం వల్ల ఆ రోజు క్యాన్సిల్ అయింది. అది మా నాన్నగారి ఆశయము. ఖచ్చితంగా నేను ఆ రోడ్డును మరి దానికి ఎంత ఫండ్ అయినా కానీ ఉన్నటువంటి నాకు మంత్రులతో పరిచయం ఉన్నటువంటి వ్యవస్థలో ఆ నిధులు కూడా తీసుకొచ్చి మరి చెరువు కట్ట రోడ్డును కూడా బీటీ రోడ్డు వేసి మంచి ప్రజలకు ఒక దారిని ఇవ్వడానికి నేను ముందుకు వస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా గ్రామంలో చాలామంది అనారోగ్య సమస్యలతోటి హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు. చెకప్ చేసుకోవడానికి కూడా కొన్నిసార్లు వాళ్ళకు డబ్బు లేని పరిస్థితి ఉన్నారు. అట్లాంటి పేదవాళ్లకు మా విలేజ్లో ఒక 6 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపులు పెట్టి వారికి చెకప్ చేయడం అవన్నీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లైబ్రరీని ఏర్పాటు చేయడము, ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలను వాళ్ళకు అందించే విధంగా నా ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన మా గొల్లకుర్మ వాళ్లకు చాలా రోజుల నుంచి మరి గతంలో మా నాన్నగారు ఉన్నప్పుడు బీరప్ప గుడి, ప్రహారీ కూడా ఇప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఈరోజు సర్పంచ్ అయితే మాత్రం ఖచ్చితంగా గొల్లకుర్మలకు ఒక భవనం కూడా కేటాయించడానికి నేను ముందుకు వస్తాను. అదేవిధంగా మా దగ్గర లక్కమారి మున్నూరు కాపులకు కూడా గతంలో ఉన్నటువంటి నాయకులు చాలామంది హామీ ఇచ్చిండ్రు భవన్ కావాలని చెప్పేసి. కానీ ఈరోజు నేను హామీ ఇస్తా ఉన్నాను, ఖచ్చితంగా ఆ భవన్ కూడా నేను తీసుకురావడానికి ముందుకు వస్తానని. అదేవిధంగా ముదిరాజులు గతంలో ఉన్నటువంటి నాయకులు వారికి కూడా హామీ ఇచ్చిందని చెప్పేసి నా దగ్గరికి సమస్య రావడం జరిగింది. వాళ్ళని కూడా ముదిరాజు భవన్ ఒకటి నేను నిర్మాణం చేయడానికి మంత్రుల దగ్గర నుంచి అధిక నిధులు తీసుకొచ్చి వాళ్ళకు నిర్మాణం చేయడానికి నేను ముందుకు వస్తానని చెప్పేసి మన తమ్మడపల్లి గ్రామస్తులకు తెలియజేస్తున్నాను. మన గ్రామంలో ఉన్నటువంటి తోటవారిపల్లి యూత్ కానీ, అదేవిధంగా శివా యూత్ కానీ, వాళ్ళు ఒక యూత్ భవన్ గతంలో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు అడిగినట్టుగా నాకు వచ్చింది. కాబట్టి వారి సమస్యను కూడా ఖచ్చితంగా ఉన్నటువంటి మరి మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరు మంత్రుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గరికి అధిక నిధులు తీసుకొచ్చి వారికి కూడా యూత్ భవన్ మరి మన వాకిటి శ్రీహరి గారు మరి యూత్ అఫైర్స్ వారు ఉన్నారు, వారి దగ్గర కూడా తీసుకెళ్లి మరి వారికి ఒక భవనాన్ని కూడా కట్టించడానికి నేను ముందుకు వస్తాను. అదేవిధంగా మన గ్రామంలో మరి ప్రధానంగా ట్రాన్స్ఫారమ్స్ లేక రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఖచ్చితంగా ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి బట్టి విక్రమార్క గారి దగ్గరికి ఆ సమస్యను తీసుకెళ్లి ఆ ట్రాన్స్ఫారం తీసుకొచ్చే ప్రయత్నం కూడా నేను చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, గ్రామస్తులందరికీ. అదేవిధంగా మా ప్రధాన సమస్య గత 10 సంవత్సరాల నుంచి మరి ఈ గ్రామానికి మరి బస్ సౌకర్యం అనేది లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారికి కూడా ఇక్కడ తమ్మడపల్లి లైన్ నుంచి జనగాం వరకు, అదేవిధంగా తమ్మడపల్లి లైన్ నుంచి వరంగల్ వరకు ఒక బస్సు ప్రయాణాన్ని కూడా సౌకర్యం కూడా కల్పించడానికి నేను ఆర్ఎంఓ వాళ్ళతోటి మరి ఉన్నటువంటి ఆర్టీసీ వ్యవస్థతో మాట్లాడి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో ఖచ్చితంగా అది కూడా నేను శాంక్షన్ చేయడానికి ముందుకు వస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మహిళలు చాలా డిఫాల్ట్ నడుస్తూ ఉంది. మహిళా సంఘాలవి వాళ్ళవి కూడా బ్యాంకర్లతో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి వారికి అదనంగా వారి యొక్క సెర్పు నుంచి ఒక 10 లక్షల రూపాయలని గ్రామానికి మహిళా సంఘాలు అందించడానికి కూడా నా ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా యువతకు చాలామంది ఉద్యోగాలు లేక అవస్థలు పడుతూ ఉన్నారు మా గ్రామంలో. ఖచ్చితంగా నేను మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి వారి యువత యొక్క మరి రాజీవ్ వికాస్ లాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడా మా గ్రామంలో ఉన్నటువంటి యువతకు అదనంగా తీసుకొచ్చి వారిని ఆర్థిక బలోపేతం చేయడంగా నేను పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా గ్రామంలో మరి ఈ యువజన సంఘాలు ఉన్నాయి, వారికి కూడా లైబ్రరీ ఏర్పాటు, అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఇంకా క్యాస్ట్ ఇన్కమ్, రెసిడెన్స్ సర్టిఫికెట్లు అనేటివి తీసుకోవడం జరుగుతుంది. వాళ్లకు ఇంటికే సర్టిఫికెట్ వచ్చే విధంగా మా గ్రామంలో మీ సేవ ఏర్పాటు చేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఆ సర్టిఫికెట్లను వాళ్ళ ఇంటికి అందించే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మేము ఈ గ్రామంలో ఉన్నటువంటి మెయిన్ ఇంకా
ప్రధాన సమస్యలు ఏమున్నా కానీ ఉన్నటువంటి కట్ట రోడ్డు కానీ అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి గూడూరు బాట కానీ ఇవన్నీ మరి లేవు. వాటిని కూడా నేను మంత్రుల దగ్గరికి, మినిస్టర్ గారి దగ్గరికి, స్థానిక ఎమ్మెల్యే గారిని కలుపుకొని వారిని కూడా మేము నిధులు అడిగి మరి రాబోయే రోజుల్లో ఈ గ్రామానికి అన్ని విధాలుగా అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని సస్యశ్యామలం చేయడానికి నేను ప్రజల ముందుకు వస్తున్నాను. దయచేసి ప్రజలారా, మరి నేను కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. అందరూ కూడా అపోహలకు పోవద్దు. ఖచ్చితంగా మీ గ్రామ అభివృద్ధి కాంక్షంగా, యువత యొక్క మరి అభివృద్ధి కాంక్షంగా, అందరి అభివృద్ధి కాంక్షంగా నేను ముందుకు వస్తా ఉన్నాను. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, ఈ ఒక్కసారి నన్ను దీవించండి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటివరకు 20 వచ్చినాయి. ఇంకా అదనంగా 80 ఇండ్లను తీసుకొచ్చి ఇంకా 100 ఇండ్లను హైదరాబాద్లో ఉన్నటువంటి వలసపోయిన వాళ్లకు, ఇక్కడున్న వాళ్ళకి అందరికీ సమానంగా ఇండ్లను మరి ఇచ్చి పేదవాళ్ళని ఆదుకోవడానికి నేను ముందుకొస్తాను. ఖచ్చితంగా ఇవన్నీ పనులు కూడా నేను చేస్తానని మీ అందరికీ ప్రమాణ పూర్తిగా ఈ ఊరు సాక్షిగా, అదేవిధంగా మా నాన్న సాక్షిగా మీ అందరికీ మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా నేను ఒక MA BEd MTM చదివిన, ఒక కాకతీయ యూనివర్సిటీ చదివిన విద్యార్థి నాయకునిగా అన్ని విధాలుగా నాకున్నటువంటి పరిచయాలతోటి మీ రాబోయే అన్ని ఉన్న పరిచయాలతోటి విద్యార్థులకు నేను న్యాయం చేస్తాను. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో మీరు చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ఫీజులు తక్కువ చేయించి మరి ఆసుపత్రిలో ఉన్నటువంటి ఎవరైనా పడితే కూడా ఎల్ఓసీలు, అదేవిధంగా CMRF ఫండ్ కూడా తీసుకురావడానికి కూడా నేను మంత్రుల దగ్గర తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, నా యొక్క మేనిఫెస్టోని మీరు అందరూ మెచ్చి మరి నచ్చి మరి వస్తారు, డబ్బులతోటి తీసుకోండి. కానీ ఓటు మాత్రం ఒక పేదవాడైనటువంటి విద్యావంతుడైనటువంటి నన్ను మీరు అందరూ ఆశీర్వదించి మీ యొక్క అమూల్యమైన ఓటు ఉంగరమూర్తు మీద ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ తమ్మడపల్లి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.